ఇప్పుడు అయితే మాంసాహారం మానేయాలని ఎప్పుడు అనుకున్నావు? 10th అంటే ఎవరైనా చెప్పారా? అంటే ఎవరు చెప్పాలి, అప్పుడు మా ప్రిన్సిపల్ సార్తో తిరుగుతుంటుండే. ఆ, ఆయన బ్రాహ్మణ్. ఆ, ఆయన చెప్పినప్పుడు అంటే చెప్తాడు ఇట్లా పాపం ఎందుకు ఒక జీవిని చంపి తినడం అని. క్లాస్లో చెప్తాడా? లేదు, ఆ, అంటే నాకు కొంచెం క్లోజ్. ఆహాహా. ప్రిన్సిపల్ ఏం పేరు? పాండురంగారావు జోషి. తెలుగు ఆయనేనా? తెలియదు, సంగారెడ్డి ఆయన. ఆహా. అట్లా చెప్తూ ఉండేది అప్పుడప్పుడు. ఆ, చెప్తే నువ్వు నాకెందుకు ఈ నెత్తి నొప్పి అనుకోలేదా? లేదు. ఆ, అప్పుడు ఆయనతో ఆయన ఆశ్రమం కూడా ఉంటుంది రామ్ మందిర్లో. ఎక్కడ అది? రామ్ మందిర్ ఓల్డ్ బస్ స్టాండ్లో ఉంటుంది. గుడా? గుడి. ఆహా. అక్కడ కూడా వెళ్తుండే అప్పుడప్పుడు. ఆ, అట్లా వెళ్ళి నేను కూడా మానేసిన. ఆ. మరి మీ ఇంట్లో ఏమని లేదా? ఏమన్నా మీ అమ్మ ఏమన్నా నాన్న? నా తర్వాత మమ్మీ కూడా మానేసి. అవునా? మరి ఇప్పుడు మీ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ తింటారు. వాళ్ళు ఏమని లేదా? ఏమన్నా తినమని అంటారు కానీ తిన. అంటే కేవలము ఆయన చెప్పడం వల్ల మానేసావా, నీకు అది చెప్పింది నచ్చి మానేసావా? అదే చెప్పింది నచ్చి మానేసి. అంటే అది నువ్వు వింటావని నీకు ఆయన చెప్పాడా, లేక జనరల్గా ఆయన చెప్తూ ఉంటాడా? జనరల్గా చెప్తాను. నీకు అది అంటింది. ఇప్పుడు కాలేజీలో మరి ఎలా ఫంక్షన్లు పార్టీలు? మొత్తం వెజ్జే. వాళ్ళు ఎవరు తినరు? వాళ్ళు తింటారు, నేను ఆహా. మరి కాలేజీలో ప్రెషర్ చేస్తారు కదా? వీటికి వెజ్జే పెడతారు కాలేజ్లో. కాలేజ్ ఫంక్షన్స్ అన్నీ వెజ్జేనా? అంటే కాలేజ్ వాళ్ళు అరేంజ్ చేసింది. మీ అందరికీ వాళ్ళ స్టూడెంట్స్ అందరికి మాంసం పెట్టాలంటే వాడు ఇంకా ఇంతే సంగతి. మీ స్టూడెంట్స్ మా స్టూడెంట్ ఏర్పాటు చేసుకునే పార్టీస్ అవి అట్లా వాళ్ళు నాన్ వెజ్ తింటారు, మాతో వెజ్ తినే వాళ్ళు కూడా ఉంటారు. ఉన్నారా? ఎంతమంది ఉంటారు? ఒక 10-15 మంది? అంతలే, నా చిన్న సర్కిల్ అది. 5-6 కూడా? అంతే. అంటే ఇది మానేయడం వల్ల మీకు ఏమైనా లాభమైందా నష్టమైందా? ఏం కాదు, నష్టమైతే ఏం లేదు. లాభం కనిపించిందా తిన్నప్పుడు? తినడం మానేసిన తర్వాత ఏమైనా మార్పు? ఇప్పటికైతే ఏమంత అనిపించట్లే. అంటే నువ్వు కరెక్ట్ గెస్ చేయట్లేదు. మరి ఇప్పుడు జిమ్కి వెళ్తున్నావు కదా, అక్కడ మరి వెళ్తే బాగా అందరూ తిని తాగే వాళ్ళే వెళ్తారు కదా, ఏమేమి తింటున్నావు మరి జిమ్కి వెళ్ళాలంటే? ఓట్స్, ఓట్స్, పన్నీర్ ఇవి తింటాను. ఎక్కువ తిన ఇవే, పీనట్ బటర్ ఇవి తింటాను. ఫ్రూట్స్ అంటే ఓట్స్లోనే వేసుకుంటాం. బాగానే ఉంటుందా మరి? బాగుంటుంది. మామూలుగా జనరల్గా జిమ్కి వెళ్ళే వాళ్ళు గుడ్లు తినాలి, మాంసం తినాలి అని చెప్తుంటారు కదా. అవునా? చెప్తేనే మెజల్స్ వస్తాయి, లేకుంటే రావు. ఇక వాళ్ళు రకరకాల ఆలోచనలు. ఇప్పుడు నీతో వచ్చే ఫ్రెండ్స్ కూడా ఎవరు తినరా? తింటారు, జిమ్కి వచ్చేవాళ్ళు. మరి వాళ్ళు ఏమన్నారా నీతో కామెంట్స్? తినమని చెప్తారు, ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, తర్వాత వాళ్ళే ఒప్పుకుంటారు. కానీ వాళ్ళు చేసే అన్ని ఎక్సర్సైజ్ నువ్వు కూడా చేస్తావు. నువ్వేమైనా వాళ్ళకంటే తక్కువ చేస్తావా? అంటే ఎక్స్పీరియన్స్, కొంతమంది ముందు నుంచి వెళ్ళారు, వాళ్ళకంటే కొంచెం తక్కువ. నేను ఇంకొక సేమ్ టైంలో వెళ్ళినాం, వానికంటే నేను కొంచెం ఎక్కువ చేస్తాను.